మీ ఇంట్లో వాళ్ళు కానీ లేదంటే అమ్మ నాన్న కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా, రిలేటివ్స్ అయినా ఏదైనా సాంగ్ విన్నప్పుడు ఎక్కువగా పాజిటివ్గా కాకుండా అరే గిది గిట్లుంది ఏంది అని ఏమన్నా విమర్శించిన సందర్భం ఏమైనా ఉన్నదా సార్? ఉంటాయండి. ఉంటే ఏందో అది ఏం సాంగ్? వాళ్ళు ఎలా ఉండేదంటే మా ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, కజిన్స్ అవ్వచ్చు, వాడికి ఇష్టమైన హీరో పాట కాకపోతే అది బాగాలేదంటాడు. అబ్బా, వాడికి ఇష్టమైన హీరో అయితే అది చాలా బాగుందంట. ఇది నాకు వచ్చిన ప్రాబ్లం. విమర్శ అంటే పోనీ ఈ పాటలో ఇది బాగాలేదు, ఈ లైన్ బాగాలేదు, ఎక్కలేదు అంటే ఎలా, ఎందుకు బాగాలేదు అని అడగడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏ హీరోకి రాయాలనేది ఆ దర్శకుడి ఎంపిక కదా. ఈ పాట ఇతనికి రాయించాలని. అంటే హీరో నచ్చకపోతే అది పాట మీద కూడా ఉంటుంది ఇంపాక్ట్ వాళ్ళకి. ఒకవేళ ఒక సినిమా తీస్తే మీరే హీరో అయితే మీకోసం మీరు ఎట్లాంటి పాట రాసుకుంటారు? అసలు నాకు చాలా గౌరవం అండి మిగతా వృత్తులంటే. అయ్యో, మీరు లేని ఫీల్డ్ ఏంటి సార్? యాక్టింగ్లు ఉన్నారు, డాన్సింగ్లు ఉన్నారు, సింగింగ్లు ఉన్నారు. మీరు ఏడలేరో చెప్తే ఆడ పోతారట కొంతమంది జాబ్ ఎత్తుకోనికి. సరదాగా చేసేదానికి గంభీరంగా చేసేదానికి చాలా తేడా ఉంటుందండి. మీరు అన్ని ఫీల్డ్లలో ఉన్నారు సార్, లేని జాగా చెప్పుర్రి అంటూ. హీరో అనేది ముందు ఆ కథకి సరిపోయేంత అందం హీరోకి ఉండాలి. ఆ తర్వాత నటించడం అంటే అదేమి అంత సింపుల్. సరే సార్, మీ జీవితానికి మీరు హీరోనే, మా సొంతలో కూడా మీరు హీరోనే. చెప్పుర్రి ఇప్పుడు మీకోసం రెండు పాటలు ఒకే అక్షరంతో మొదలవుతాయి. రావు గారి అబ్బా, రెండోది రై రై రారా అంటే. సూపర్ సూపర్. అవును సార్, పెద్దలా 4 పాటలు మీరు రాస్తున్నారని విన్నాం. మొత్తానికి ఎన్ని ఓకే అయినాయి? 3 ఓకే అయిపోయింది, 4వది జరుగుతుందండి. నాకు విజిల్ రాదు, వెయ్యండి ఎవరన్నా విజిల్ వచ్చిన వాళ్ళు ఉంటే. అబ్బబ్బబ్బబ్బబ్బా, మొత్తం సినిమాంతిగా మీ పాటలతో అయ్యేటట్టున్నదిగా. ఇంకా పాటలు ఉన్నాయి సినిమాలు. ఎంతైనా గట్టి కొట్టిరు కదా, 80% మీరే ఉండే. ఏముండదు సరే, ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే పెద్ద ఇలాంటి సినిమాకి రాయడం మాత్రం చాలా సంతోషంగా ఉందండి. అంటే హీరో అంటే పగ తీర్చుకుని తనకేదో చేసినోడి మీద, తన కుటుంబానికి ఏదో చేసినోడి అవతల కుటుంబాన్ని 100 మందిని ఉచ్చకోత కోయడమే హీరోయిజం. ఇలాంటి ఫార్ములాలు ఏర్పడిపోయిన ఈ ప్రపంచంలో కథ, హీరో చుట్టూ కథ తిరగకుండా కథ చుట్టూ హీరో తిరిగే కథలు చాలా చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అలాంటి అరుదైన కథల్లో పెద్ద ఒకటి. దానికి పాటలు రాయడం మాత్రం చాలా గౌరవంగా, సంతోషంగా భావిస్తుంది. ఒకవేళ రామ్ చరణ్ గారికి ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే, మీరు రాసిన ఇప్పుడు ఈ పెద్ద పాటలలో కాకుండా ఇంతకు ముందు మీరు రాసిన పాటలకి ఒక్క సాంగ్ డెడికేట్ చేయమంటే ఏం డెడికేట్ చేస్తారు? రామ్ చరణ్ గారికి అంటే రామ్ చరణ్ గారిది, ఉపాసన గారిది చాలా మంచి దాంపత్యం అని నా అభిప్రాయం. అవును. అందుకని నేను ఏమండై శ్రీవారు అన్న సినిమాలో పాట రాశాను. అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా, నిన్నటి నిదురలోని కలలలోన, అటులే కమ్మని ఆ కమ్మని ఆ మాటలే, నిజమై నిన్ను నేను కలుసుకున్నా. ఈ పాట డెడికేట్ చేశాను.